నేను వింటా ఉండా ఆ ప్రభుత్వం నేను బాగానే చేస్తున్నాడులే. ఇయ్యే 18,000 రాలంకా ఈ లాస్ట్ పింఛన్ కూడా వస్తుంది. ఒంటరి మైలు నాకు పింఛన్ వస్తుంది. ఈసారి పింఛన్ సచివాలయం గడపోయి తెచ్చుకున్నాం. ప్రతి ఏడా మాకు తెల్లర్లాగా పింఛన్ తెచ్చేస్తారు. ఇంటికి రేషన్ ఇంటికి తెచ్చేస్తారు. ఇప్పటికి ఇంకా రాలే రేషన్. ఆడపోయి తెచ్చుకున్నా. నేను టయాన్ని ఉన్నాను ఇంటికాడ. పింఛన్ అంటే ఈడు తీసాడని చదువుతున్నాడు. జగన్ తీసాడని చదువుతారు. జగన్ తీయలేదు మేమంటాం. చంద్రబాబు నాయుడు తీసాడని చదువుతున్నాం. అది చేయలేదంటే ఎట్టా? ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు మాకేమో నీళ్లు గీలేం కూడా రాలా. ఇప్పుడు మాకు కొలాయిలు పెట్టారు, ట్యాంకర్లు వచ్చినాయి. జగన్ వచ్చినా మా బజార్కి మాత్రం అసలు రాలే. ఆయన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాకు ఇప్పుడు వస్తున్నాయి నీళ్లు. ప్రభుత్వం బాగానే ఉంది. ఇయ్యే 18,000 రాలు. ఇప్పుడు ఆయనే రావాలి. ఎందుకు చెప్పుకుంటాం. ఆయన కోసమే కదా ఎండలో నిలబడి ఉంటాం. నాకు జగనే రావాలి. నమస్తే. శ్రీరామ్ సతీష్. ప్రస్తుతం జగన్ గారి పర్యటన కోసం వెయిట్ చేస్తున్నాము. సంక్షేమ పథకాల సారథి, ప్రజానాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, మంచికి మారు పేరు జగన్ గారు వస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో మరోసారి ప్రభుత్వం ప్రారంభించే దిశగా ఈ అడుగులు సాగుతున్నాయి. దానికి సంఘీభావంగా మద్దతుగా ఇక్కడ 11, 12 వార్డు ప్రజలమంతా కూడా వెయిట్ చేస్తున్నాము. ఆయన ఘన స్వాగతం పలుకుదామని ఆశగా ఎదురు చూస్తున్నాము. ప్రస్తుతం 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలు గాని, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, స్త్రీ డెవలప్మెంట్, మహిళా ఎంపవర్మెంట్ ఎక్కువగా జరిగింది. అట్లాగే డబ్బు విషయంలో కూడా ప్రజలకు డైరెక్ట్ గా అకౌంట్ లో వేయటం జరుగుతుంది. దీని ద్వారా ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా జరిగింది. ఇది అభివృద్ధికి చిహ్నంగా కూడా భావించవచ్చు. మనిషికి కావాల్సినటువంటి కూడు గూడు నీడ నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందు ఏ ప్రభుత్వం అయినా నిర్వర్తించాలి. ఆ తర్వాతనే అభివృద్ధి. రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధికి చిహ్నాలుగా ఉంటాయంటే ముందు మానవ వనరులు అభివృద్ధి చెందాలి. అది ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా, రాజకీయంగా 4 రంగాల్లో ఎదిగిన తర్వాతనే ఉండాలి. ఏ వ్యవస్థలో అయితే విద్యా, వైద్యం, వ్యవసాయం, వ్యాపార రంగాలు అభివృద్ధి చెందుతాయో అది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది సామాన్యులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం అని మేము గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం కూడా. అభివృద్ధి అనేటువంటిది మానవ వనరులను అభివృద్ధి చేయాలి. ఎక్కువగా ఆర్థిక రంగాల మీద ప్రతి వ్యక్తి తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి, ఇంటింటికి వెళ్తున్నాయి. పెత్తందారితనం లేదు ఇందులో. పేదరికంపై అసమానతలు ఏం లేవు. కులం లేదు, మతం లేదు, ప్రాంతాలు లేదు. అందరికి కూడా సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నప్పుడు అభివృద్ధి లేదని మనం ఎందుకు అనుకోవాలి? అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో రంగు రోడ్లు, భవనాలు అని కాదండి. సామాన్యుడు 3 పూట్ల భోజనం చేసేటువంటి దిశగా ప్రభుత్వం ముందుకేస్తుంది, ఎదుగుదలకు సహకరిస్తుంది. అభివృద్ధి ఏంటి? ప్రపంచ మేధావులంతా కూడా మనిషి ఎదగాలి అంటే డబ్బు వాళ్ళ అకౌంట్ లో డైరెక్ట్ గా వేయాలనేటువంటి ఆర్థిక నిపుణులు, ఎకనామిక్స్ పరిశీలకులు అందరూ కూడా చేశారు. నోబెల్ గ్రహీతలు భారతీయులు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో అభివృద్ధి చెందాలి, రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలంటే వ్యక్తిగతంగా అకౌంట్లలో ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రజలకు అందించాలి. అది ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జనరంజకంగా సాగుతుంది. ఖచ్చితంగా డెఫినెట్ గా సీఎం ప్రజలు కోరుకుంటున్నా, ప్రజా మనిషిగా ప్రజలు కోరుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మేమందరం కూడా ఆశిస్తున్నాము. భవిష్యత్తులో మరలా ముఖ్యమంత్రి ఇదే సంక్షేమ పథకాలు కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాం. అభిమన్యు జగన్ గారు వస్తున్నారని చెప్పి మనకేందన్నా రాష్ట్రం మొత్తానికి కూడా మంచి చేశారు. మంచి చేస్తారని నమ్మకంతో మరోసారి జగన్ గారికి అవకాశం కల్పించాలని రాష్ట్రం మొత్తం కూడా ఏకదాటి మీద మళ్ళీ కూడా జగన్ గారిని గెలిపించే దిశగా ప్రయాణం జరుగుతుంది. ఏం చేయట్లేదు ప్రతిపక్షాలు కదన్నా, వాళ్ళు వాళ్ళ జీవనం కొనసాగించేదానికి చెప్పడం తప్ప వాస్తవానికి అయితే ప్రజల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ గత ఎన్నికల్లో జరిగిన మెజారిటీ కంటే ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీ వస్తుంది. వై నాట్ 175 దిశగానే రాజకీయంగా
ప్రజలందరూ కూడా. ముందు పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మాట్లాడతాను నేను అన్న. యూత్ అందరు ఏమున్నారు, సినిమా మీటింగులకి రాజకీయ మీటింగులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. అది వాళ్ళకు కూడా గత ఎన్నికల్లో అర్థమైంది. సరే చెప్పుకోవడానికి ఏముంది, అనేక రకాలుగా చెప్పుకుంటుంటారు. ఆయన ఆల్రెడీ పాతాళ లోకంలో అన్నాడు కదా అన్న, జగన్ గారిని దొక్కేదే ఉంది. జగన్ ఒక పెద్ద కొండనా, ఆ కొండ కింద ఆయన ఎక్కడో ఉన్నాడు. ఆయన ఎక్కడుండో మాకు కూడా అర్థం కావట్లా. ముందు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ గొయ్యలు చంద్రబాబు ఉంచిన గొయ్యిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు జగన్ గారి గురించి నిదానంగా రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు ఖాళీగా టైం ఉంటుంది. మళ్ళీ జగన్ గారి పరిపాలన అంతా చూసిన తర్వాత నిదానంగా బయటకు వచ్చి అప్పుడు మాట్లాడమని చెప్పండి. ఆయన గతంలో కూడా చెప్పారు కదన్నా సీఎం అయ్యారని. ఆయన ఒంటరిగా వచ్చి పోటీ చేయలేడు. ఆయన ఎప్పుడు ప్రతి ఎన్నికల్లో ఆయన చెప్పే మా మోసాలన్నీ 40 సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నారు జనాలు. గమనించారు కాబట్టే 2019 ఎన్నికల్లో 151 సీట్లు జగన్ గారి ప్రభుత్వానికి ఇచ్చారు. ఈసారి కూడా మళ్ళా 3-4 పార్టీలు కలుపుకొని వచ్చారు. ఈసారి 175 అని చెప్పి మా నాయకుడు ఆదేశించాడు. ఆ దిశగానే మేమందరం కూడా కష్టపడుతున్నాం. మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. ఆయన చెప్తుంటాడు అన్న, 100 చెప్తుంటాడు ఆయన. Please subscribe .news.